హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినోద్ నారాజ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ ఏంటి, రేపు సెమినార్ ఉంది. సో ఈ సెమినార్కి ఎంబీఏ హెచ్హెచ్ఎం వాళ్ళే ఆర్గనైజ్ చేస్తున్నారు. సో మేమే ఆర్గనైజర్స్, ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్, స్టాఫ్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి రేపు సెమినార్ని గ్రాండ్ సక్సెస్ చేయాలనుకుంటున్నాం. సో ఈ వీడియో ఏంటి అంటే, రేపు సెమినార్ కోసం బ్యాక్గ్రౌండ్లో మేము ఎంత ఎఫర్ట్స్ పెట్టామన్నదంతా ఈ వీడియోలో ఉంది. సో వాచ్ ఇట్ టిల్ ది ఎండ్. ఎంకి పెళ్ళి సుబ్బు సాగుకు వచ్చింది అన్నట్టు ఈ కాన్ఫరెన్స్ మా సాగుకు వచ్చింది. సో అదన్నమాట, బ్యాక్గ్రౌండ్లో వర్క్స్ అయితే ఈ రోజు నుంచి కాదు, ఆల్మోస్ట్ ఫ్రమ్ 1 వీక్ నుంచి జరుగుతుంది. ఇది ఓన్లీ రేపటికి రిహర్సల్ లాగా మాత్రమే. ఇక్కడ మేము ఊరికే ప్రాక్టీస్ చేయడము, స్టేజ్ అన్నీ ఒకసారి చూస్తున్నాము. బట్ బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్స్ 1 వీక్ నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఈ వ్లాగ్ షూట్ చేయడానికి కూడా దేర్ ఇస్ అ రీజన్. నేను వ్లాగ్ పెట్టే ప్రతి వ్లాగ్ ఏదో ఒక రీజన్ ఆర్ ఏదో ఒక మెమరీ క్యాప్చర్ చేయడానికి మాత్రమే నేను వ్లాగ్స్ పెడతాను. సో ఈ వ్లాగ్కి బిహైండ్ రీజన్ ఏంటి అని అంటే, దిస్ మైట్ బీ ఆర్ లాస్ట్ ఈవెంట్ ఆర్ సెమినార్ దట్ వీఆర్ ఆర్గనైజింగ్. ఎందుకంటే త్వరలో మాకు కాలేజ్ డేస్ అయిపోతున్నాయి. జిష్ణు బ్రో ఏం చేస్తున్నారు అక్కడ? దొంగతనం ప్లాన్ చేస్తాం. సో ప్రెజెంట్ అయితే మేము ముగ్గులు వేయడానికి స్టార్ట్ చేస్తున్నాము. ఇటుపక్క వీళ్ళేమో ఆడుకుంటున్నారు. సో అటు సైడ్ చూస్తే వీళ్ళేమో అవుట్లైన్ వేసుకుంటున్నారు ముగ్గుకి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈసారి ఎంబీఏ సీనియర్స్ అండ్ జూనియర్స్ అందరూ కలిసి ఈ ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ముగ్గు వేయడానికి కూడా సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు. సో అందరూ వీ హ్యాడ్ గుడ్ టైమ్. ఈ తర్వాత మా జూనియర్స్కి మాతో టైం స్పెండ్ చేసే టైం ఉంటుందో లేదో తెలీదు, మాకు మా సీనియర్స్ని కలిసే టైం ఉంటుందో లేదో కూడా తెలియదు. బికాజ్ ఆఫ్టర్ దిస్ ఫుల్ మాకు ఎగ్జామ్స్, ఫుల్ స్ట్రెస్ ఉంటుంది. ఆ తర్వాత మా జూనియర్స్ కొంచెం లక్కీ అని చెప్పుకోవాలి. వాళ్ళు వాళ్ళ సీనియర్స్తో మంచిగా టైం స్పెండ్ చేశారు అండ్ మంచిగా ఇలా ఈవెంట్స్ అవన్నీ ఆర్గనైజ్ చేస్తూ కొంచెం వాళ్ళ సీనియర్స్తో ఇంటరాక్ట్ అయ్యారు. మా కేసుకు వచ్చేటప్పటికి మాకు అసలు మా సీనియర్స్ ఎవరో కూడా తెలియదు. మా సీనియర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి డిఫరెంట్ స్కెడ్యూల్ ఉన్నింది. సో వాళ్ళైతే అసలు లేరు క్యాంపస్లో మేము ఉన్నప్పుడు. వాళ్ళు ఒకసారే వచ్చారు. ఆ వచ్చినప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ ప్రజెంటేషన్స్లో బిజీగా ఉన్నారు. బట్ ఫైనల్ ప్రజెంటేషన్ అయితే వాళ్ళ ఫైనల్ ప్రజెంటేషన్స్కి మేము ఉన్నాము. బట్ వీ డోంట్ హ్యావ్ టైమ్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్, ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉన్నారు ప్రజెంటేషన్స్లో. కానీ ఈ జూనియర్ బ్యాచ్ చూడండి, ఎంచక్కా సీనియర్స్తో కూర్చొని ముగ్గులు వేసుకుంటూ టైం స్పెండ్ చేస్తున్నారు. కొంచెం డార్క్ వేసేద్దాం. మధ్యలో ఇంకేమొద్దు, దీంట్లో మాత్రం ఇంకా డార్క్ చేయండి. ఈ పర్పుల్ డార్క్ చేయండి. ఆ మిగిలిపోయిన కలర్స్లో ఒక లైట్ కలర్ తీసి ట్రై చేద్దాం. బట్ లోపల ముగ్గు అయినా ఎలాగో వేసేసాం, కానీ ఈ బయట ముగ్గు అయితే కొంచెం కష్టపడింది పాపం ఒక అమ్మాయి. మా ఎవరికి ముగ్గులు వేయడం రాదు, ఓన్లీ కలరింగ్, అవుట్లైన్ చాక్తో వేయడం అంటే ఓకే. బట్ ఈ బయట ముగ్గు ఏమొచ్చి చాక్ పడట్లేదు, ఫుల్గా వితౌట్ చాక్ ఒక అమ్మాయి వేసింది, మా జూనియర్ అమ్మాయి. తను ముగ్గు వేసేసాక లోపల కలర్స్ అయితే మేము ఫిల్ చేసేసాము. అండ్ ఈ బయట వేసేటప్పుడు కూడా ఫుల్ చలి ఉండింది బయట. లోపల అయితే కొంచెం వామ్గా ఉండింది, కానీ ఇక్కడైతే ఫుల్ చలి. ఇంక జిష్ణు బ్రో వదిలితే ఏడ్ చేస్తారు. చెప్పు. విక్రమ్, are you tired? సో టైం అప్పటికే 9:30 అయిపోయింది. మేమైతే ఆల్మోస్ట్ 4:30 కాలేజ్ అయిపోయినప్పటి నుంచి కాలేజ్లోనే ఉన్నాము. చాలా టాలెస్ట్ పర్సన్ అక్కడ ఏమో చేస్తుంది. స్నేహు, వాట్ ఆర్ యూ డూయింగ్ స్నేహు? ఈ ముగ్గులు అయితే ఆల్మోస్ట్ మేము 5 o'clock 5:30 స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 8:30 అయింది. అయినా ఇంకా సగమే అయ్యాయి. యాక్చువల్లీ మాకు కలర్స్ కూడా సరిపోలేదు 2 ముగ్గులు అయ్యేటప్పటికి. ఇంకెలాగో మేనేజ్ చేసి లాస్ట్కి ఏదో కొంచెం వేసాము.
మేము ఈ పనుల్లో పడి అసలు మెస్కి వెళ్ళడమే మర్చిపోయాము. మెస్ కూడా క్లోజ్ అయిపోయింది ఈ టైంకి. ఆల్మోస్ట్ 9:30 10 అవుతూ ఉండింది. సో మేము మెస్కి కూడా వెళ్ళలేదు. మేము మెస్కి వెళ్ళకుండా ఇంకా తినకుండా వర్క్ చేస్తున్నాం అని చెప్పి పాపం ఒక అమ్మాయి అయితే వెళ్ళి మా కోసం కొంచెం టిఫిన్ ఐటెంలా తెచ్చిచ్చింది. ఇంకా మేము మొత్తం వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని అరేంజ్ చేసుకొని తిని వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 11 అయిపోయింది. మంచి పని చేసిన. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము 8 o'clock వచ్చేసి ఇంకా పెండింగ్ ఉన్న చిన్న చిన్న వర్క్స్ అవన్నీ నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ చేసాము. ఈ ఫ్లేవర్ బేస్డ్ డెకరేషన్ అంతా మేము ఈవెంట్ రోజే చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ముందు రోజు చేస్తే ఫ్లేవర్స్ వాడిపోతాయి అని చెప్పి ఫ్రెష్గా మార్నింగే ఫ్లేవర్స్ తెప్పించి మార్నింగే స్టార్ట్ చేసాము ఫ్లేవర్ డెకరేషన్ అంతా. అందరికీ ఇంకా మార్నింగ్ వచ్చేటప్పటికి మా ముగ్గు అయితే ఇలా ఉంది. అండ్ మేము మార్నింగ్ వచ్చేటప్పటికి ఫుల్ ఫ్లవర్స్తో ఏమేమి చేయాలో అదంతా మార్నింగే చేసాము. ఇంకా కరెక్ట్గా మేము ఇది అయిపోయి చేసేటప్పటికి మా వైస్ ఛాన్సలర్ కూడా ఎంట్రీ ఇస్తూ ఉన్నారు. సో ఈయనే మా వైస్ ఛాన్సలర్. We warmly welcome you to the one-day national seminar on healthcare management. This is Dr. Jishnu, second year MBA in Hospital and Healthcare Management. And this is Dr. Vikram, second year MBA Healthcare and Hospital Management. Muna coordinator and visiting professor, please come on stage. Leader, Alliance. I would like లోపల ఈవెంట్ జరుగుతుంటే మేము మాత్రం బయట కూర్చొని టీ తాగుతూ చిల్ అవుతున్నాము. ఎందుకంటే మేమందరం ఫుడ్ కమిటీస్. సో ఈవెంట్ మొత్తానికి ఫుడ్ ఇన్ఛార్జ్ అంతా మేమే తీసుకున్నాము. సో మార్నింగ్ స్నాక్స్, ఈ ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్, సో ఇవన్నీ అందరికీ సరిపోయేలా చూసుకోవాలి. అదే మా డ్యూటీ. ఏం చేస్తున్నారు ఫుడ్ కమిటీ? మనం లాస్ట్ తినాలి కదా. ఫుడ్ కమిటీ కదా, కాదా? సో అదనమాట. నేనేదో నా మెమరీస్ కోసం వ్లాగ్ షూట్ చేసుకుంటుంటే మా సార్ ఏమొచ్చి అన్ని తీసి వాట్సాప్ స్టేటస్లో పెట్టండి అని అంటే మా ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు వాట్సాప్ స్టేటస్ కాదు సార్, తనకు వ్లాగ్ చేస్తుంది, యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పి. నేనైతే స్టార్టింగ్ నుంచి నాకు ఛానల్ ఉందని అసలు ఫ్రెండ్స్తో కానీ ఫ్యాకల్టీస్తో కానీ ఎవరితో షేర్ చేసుకోలేదు. సమ్హౌ మా ఫ్రెండ్స్కి రికమెండేషన్స్లో అట్లా వ్లాగ్స్ వెళ్ళేటివి. ఎవరికి తెలియకూడదు అని అంటే ఫైనలీ మా ఫ్రెండ్స్ అందరికీ ఆల్మోస్ట్ తెలుసు ఇప్పుడు నాకు ఛానల్ ఉంది అని చెప్పి. సో ఇంకా కమింగ్ బ్యాక్ టు ఈవెంట్, మేమందరం ఫుడ్ కమిటీ కాబట్టి ఇక్కడ కూర్చొని అందరికీ స్నాక్స్ వస్తున్నాయా లేదా చూస్తున్నాము. సో అందరి దగ్గర ఒక టోకన్స్ ఉంటాయి. వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా రాకుండా ఆ టోకన్ మీద మేమేమొచ్చి ఒక చిన్న నెంబర్ కానీ ఒక టిక్ కానీ పెడుతున్నాం దట్ దే హ్యావ్ ఆల్రెడీ కలెక్టెడ్ స్నాక్స్ అని చెప్పి. సో ఇంకా నెక్స్ట్ ఇది లంచ్ అనమాట. ఇంకా లంచ్ తర్వాత నేనేం పెద్దగా వీడియోస్ తీయలేదు, ఎందుకంటే ఆఫ్టర్ దట్ మేము చాలా బిజీ ఉన్నాము. ఇంకా నేనైతే ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నేను చెప్పినట్టు మా బ్యాచ్ ఆర్గనైజ్ చేసే లాస్ట్ ఈవెంట్ అవ్వచ్చు, ఎందుకంటే దీని తర్వాత మేము కాలేజ్ వదిలేసి వెళ్ళిపోతాము. సో మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వినోద్ నారాజ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్ గైస్.